श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। ఇప్పుడు అక్టోబర్ నెల 2025 అక్టోబర్ నెల అయితే ఈ 12 రాసుల్లో ఏ రాసుల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారో చెప్తా. ఇప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం ఈ నాలుగు రాసులు కాకుండా కర్కాటకం, సింహం, కన్య ఈ రాసులు మొత్తం బాగా ఇబ్బందికరంగా చాలా కష్టంగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మకరం, కుంభం, మీనం, మేషం 4 రాసులు. కర్కాటకం, సింహం, కన్య 7 రాసులు పూర్తిగా బాగాలేదు. వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడాలి. మళ్ళీ చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మకరం, కుంభం, మీనం, కర్కాటకం, సింహం, కన్య, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 5 రాసులు వస్తున్నాయి. అట్లాగే కర్కాటకం, సింహం, కన్య 9 రాసులు పూర్తిగా చాలా రకాలుగా కష్టాలు నష్టాలు పడుతున్నారు. అది మాత్రం ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. అన్ని రాసులతో కాకుండా ఈ రాసులు చెప్పేటప్పుడు మీరు బాగా గమనించి వినండి. ఇది ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, కర్కాటకం, సింహం, కన్య ఈ రాసులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది మీరు గమనించి చూసుకోండి. తర్వాత మిగతా రాసులు కూడా చాలా వరకు బాగుండకుండానే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ముందుగా మీ యొక్క బాధ్యతలు ఏమిటో తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. శరీరం మొత్తంలో కాళ్ళు బాగుంటే ఏ పనైనా సాగుతుంది. కాళ్ళు ఎంత అవసరమో మీ జాతకం కూడా అంతే అవసరం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కాళ్ళు పనిచేయకపోతే ఎక్కడికి పోలేవు, ఏ పని చేయలేవు. ఎందుకు 1 ఏళ్ళు 2 ఏళ్ళు కూడా పోలేవు. అది ఎంత ఇబ్బందో ఇప్పుడు జాతకరీత్యా బాగుండకపోతే అంత ఇబ్బందులు రాబోతున్నాయి, వస్తాయి. ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ముందుగా జాగ్రత్త పడటం కోసం చెబుతూ ఉన్నాను. 2025 సంవత్సరం అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి ద్వాదశంలో శని వచ్చాడు. ఏలినాటి శని ప్రారంభమైంది. తర్వాత ఈ రాశి వాళ్లకు వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో మంచి ఆదాయం వస్తుంది. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సహజం. మీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఏదో నష్టపడో ఇబ్బంది పడో మీకు ఇవ్వలేక ఇక వాళ్ళ దగ్గర రాదు, వాళ్ళ వ్యాపారం మునిగిపోయింది, ఇక వ్యాపారం చేయలేరు అని ఆశలు ఎదుర్కొని ఉన్న డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయి. ఈ టైంలో ఈ టైం మీకు చాలా బాగుంది. కానీ ఈ టైంలో అన్నీ బాగున్నాయి కానివ్వండి, ఒక్క గ్రహం వల్ల మాత్రం మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు. శని, ఏలినాటి శని. మొన్న మార్చి 30 నుంచి శని ప్రారంభమైంది. తర్వాత కుజుడు సప్తమంలో పడ్డాడు. కుజదోషం, శని దోషం, కుజదోషం వల్ల అనవసరమైన అధికమైన అనుకోని ఖర్చులు, చేయరాని పొరపాట్లు, అంటే ఎవరికైతే ఇవ్వకూడదో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. మనం డబ్బులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం మర్చిపోయి ఇంకొక చోట పెట్టడం. మరి డబ్బులు ఉన్నాయంటే బీరువాలో పెట్టుకుంటాం. నలుగురు తిరిగే మధ్యలో డబ్బులు పెట్టాం కదా. మన టైం బాగుండేటప్పుడు ఏం చేస్తాం? మనం అర్థం లేకుండా నలుగురికి కనపడే చోట తీసుకెళ్ళి పెడతాం. తీద్దాంలో ఇప్పుడే తీద్దాం, ఇక అంతే మర్చిపోతాం. అవి పోతాయి. దానికి కారకులు ఎవరు? నీవు లోపల జాగ్రత్తగా పెట్టకపోవడమే కారణం. ఇట్లాంటి పొరపాటు పనులు నీ గ్రహస్థితి బాగుండకపోవటం చేత జరుగుతాయి. అదే కాదండి, పక్క ఇంట్లో పోవాలి, పక్క ఇంట్లో డబ్బులు ఇవ్వాలి అని చేత్తో పట్టుకొని వెళ్తావు, గట్టిగా పట్టుకొని వెళ్తావు. ఆ ఇంటికి వెళ్ళే లోపల జారిపోతాయి. అక్కడికి పోయి గుప్పెలు తీస్తే డబ్బులు ఉండవు. ఏందిరా ఇట్లాంటి తప్పుడు పని చేశాను, చేయరాని పని చేశాను బాధపడతావు. తర్వాత బాధపడి ఏమిటి ప్రయోజనం?
మనిషికి ఇప్పుడు కూడా జాగ్రత్త అవసరం. వ్యాపారం బాగుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి, మరి వివాహం కాని వాడికి వివాహం అవుతుంది, వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతారు. కానీ వివాహం చేసుకున్న తర్వాత నీకు తగిన కన్య వచ్చిందా లేదా సరిగ్గా జాతకరీత్యా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఇవ్వదగిన వాళ్ళు అవునా కాదా చూసి తెలుసుకొని ఇవ్వాలి. ఎవరైనా స్థలాలో ఇళ్ళో కొనుక్కుంటే సాక్ష్య సంతకాలు పెట్టేటట్లయితే అది కరెక్ట్ అయిన రిజిస్టర్ అవునా కాదా దొంగ రిజిస్టర్ తెలుసుకొని సంతకం పెట్టాలి. ఎవరికైనా సరే లోన్లు తీసుకునేప్పుడు సంతకం పెట్టేటట్లయితే వాళ్ళు ఎగ్గొడితే నీ నెత్తిన పడుతుంది. అట్లాంటి సంతకాలు పెట్టకూడదు. మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కానీ మీరు మాత్రం ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అట్లా చూపించుకొని తగిన శాంతి చేసుకోండి, మీకు శతవిధాల కలిసి వస్తుంది. నేను మొదటి నుంచే చెబుతూ ఉన్నాను, 6 గ్రహాలు, షడ్గ్రహాలు, పాపగ్రహాలు, వీటి వల్ల దేశం అరిష్టం పాలైపోతుందని చెప్పా. అది ముందుగా చెబితే కూడా ఎవరికి ఎక్కలేదు. తర్వాత ఇప్పటికి చాలా నష్టపడ్డాం. ఈ ఎందుకు నష్టపడ్డాం అనేది ఒకటి చెప్తాను నేను. అది ఏం చేస్తే నష్టపడ్డాం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం పడని ఆహారం తింటే మనకు దెబ్బతీసినప్పుడు ఏం చేస్తాం? పడని ఆహారం తినటం మానేస్తాం. అదే రకంగా మనకు ఎందుకు నష్టపడ్డాము, ఏం చేస్తే నష్టపడ్డాము అనేది తెలుసుకొని అది చేయకుండా ఉంటే మనకు నష్టం అనేది రాకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు వివరించదలుచుకున్నా. ఇదివరకు అట్లా చెబితే ఏమంటే జ్యోతిష్యం చెప్పమంటే గ్రహాల వల్ల అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, ఏమైనా మా రాశి ఫలాలు చెప్పమంటే సోది చెబుతావేందని నాకు ఫోన్లు వచ్చినాయి. మరి చెప్పింది అక్షరాల జరిగింది. మార్చి 30 నుంచి 6 గ్రహాలు చేరుతాయి, దానివల్ల ముందు చాలా నష్టాలు ఉంటాయని చెప్పాను. చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అయితే అది ఎట్లా జరిగిందో చెబుతా. ముందు మన ఇండియాలో భారతదేశంలో అమర్నాథ్ అక్కడ మునిగిపోయింది. తర్వాత హరిద్వార్ అక్కడ దెబ్బతింది. తర్వాత హృషికేశ్ అది దెబ్బతింది. కాశీ దెబ్బతింది. మొత్తం ఈ బిల్డింగులతో సహా పడిపోయినాయి, జలమయం అయిపోయింది. అక్కడి నుంచి మన ఆంధ్రాకి వచ్చింది, తెలంగాణ ఆంధ్ర మొత్తం నీటిమయం అయిపోయింది. చివరికి విజయవాడ కనకదుర్గ అమ్మవారు ముక్కుపోగు తాకితే దేశం మొత్తం నాశనం అయిపోతుంది అనేవాళ్ళు. కానీ నేను అక్కడ పుట్టినవాడినే, గుంటూరులో పుట్టినవాడిని. వరదలు వచ్చినప్పుడల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వెళితే రైలు పట్టాల కిందే కానీ రైలు పట్టాల మీదికి నీళ్ళు రాలే. ఈసారి రైలు పట్టాల మీదకి నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనం చేసుకున్న పాపం వల్లే మనకు వచ్చినాయి. ఏం చేశామో పాపం వివరిస్తున్నాను, దాన్ని మనం చేయకుండా ఉందాం. మనం ఏం చేయాలో అది చేద్దాం. ఏమిటి? 2 ఆశలు, ధనాశ, స్త్రీ ఆశ, జూదం. ఈ 3 జనాన్ని నాశనం చేసే 3. జూదం కోసం పెళ్ళాం మళ్ళీ మంగళసూత్రం కూడా తీసుకెళ్తాడు. పరస్త్రీ వ్యామోహంతో పెళ్ళాం పిల్లల్ని వదులుకుంటాడు, సర్వం కోల్పోతాడు, ఆస్తి మొత్తం నాశనం చేసుకుంటాడు. పరస్త్రీ వ్యామోహంతో వ్యభిచారం ఎక్కువైపోయి దానివల్ల ఏమొచ్చిందో మనకు వ్యాధుల మధ్య కరోనా కాకుండా ఇంకా వ్యాధి స్త్రీ వ్యామోహంతో వ్యభిచారం వల్ల రకరకాలైన వ్యాధులు వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు మనం ఏమవుతున్నాం? విపరీతమైన వరదలు ఎంతవరకు వచ్చినాయి? నెల రోజులు కురుస్తోందండి. నెల రోజుల నుంచే వర్షాలు కురుస్తున్నాయి. పై నీళ్ళైతే వెళ్ళిపోయినాయండి. నెల రోజుల నుంచి కురిసిన నీళ్ళు ఏమైనాయి? 20 అడుగుల లోతు నీళ్ళు వెళ్ళాలి ఉంటాయి. 20 అడుగుల లోతు కంటే ఇంకా లోతు వెళ్ళిపోయినాయి. ఏమవుతుంది? భూమి కుంగిపోతుంది. ఒక్కొక్కచోట భూకంపాలు వస్తున్నాయి. తర్వాత నీటి కాలుష్యం వల్ల రకరకాలైన దోమకాట్లు వస్తున్నాయి. చికెన్ గున్యా ఎక్కడికక్కడ పట్టుకుపోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? మనం చేసిన పాపాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అయితే అది ఏమిటో వివరించి చెబుతా. ప్రతి బిడ్డకి అన్నం పెట్టేది తల్లి. తల్లి అన్నం పెట్టినట్టు ఎవరిని అన్నం పెడతారా? తిన్నానరా
తిన్నానమ్మా 2 ముద్దలు తిన్నాను నాన్న చేతి మీదుగా అని తల్లి బతిమలాడి అన్నం పెడుతుంది. ఆ తల్లి అన్నం పెట్టాలి అంటే అన్నం పెట్టడానికి కావాల్సిన సామాగ్రి ఎవరు ఇస్తున్నారు? భూదేవత ఇస్తోంది. భూమి నుంచి రానిదేది లేదు. ఏ మతమైనా సరే, ఏ మతమైనా సరే భూమిని సూర్యుడిని నమ్ముకొని చేస్తున్నారు. సూర్య భగవానుడు తండ్రి, భూమి తల్లి. భూమి నుంచి నీరు దగ్గర నుంచి సర్వస్వం మనకు వస్తుంది. అక్కడి నుంచే తల్లి అన్నం పెడుతుంది. తల్లిని బిడ్డ ప్రేమిస్తాడు. తండ్రిని ప్రేమించిన దానికంటే తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, బిడ్డ తల్లిని ప్రేమిస్తాడు. అట్లాగే భూమి నుంచి ప్రతి వస్తువు వస్తుంది. ఈ తల్లికి కూడా జన్మనివ్వడానికి కానీ, తిండి కానీ, ఆహారం కానీ, బిడ్డని కానీ, శక్తిని కానీ ఇస్తుంది. ఏంటి? భూమి నుంచి వచ్చినటువంటి పదార్థాల వల్ల వస్తుంది. ఆ భూమి కాలుష్యం అయిపోయింది. ముందు స్త్రీ కాలుష్యమైంది, తర్వాత భూమి కాలుష్యమైంది. పరస్త్రీ వ్యామోహం మనిషిని సర్వనాశనం చేస్తోంది. తర్వాత తల్లిదండ్రులు బిడ్డల్ని సర్వస్వం కోల్పోయి అన్నీ నష్టపడి నా బిడ్డ నా అలాగా బతకూడదు, ఉన్నతంగా బతకాలని చదివించి ఎంతో ఉద్యోగం ఇప్పించి పంపిస్తే భార్య రాగానే తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సక్రమంగా ఉండటం లేదు. చివరికి ఎంతవరకు వస్తుంది అంటే విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ ఆ విధంగా చేసుకునే పరిస్థితి వస్తుంది. మన హిందూ ధర్మంలో సన్యాసి, సంసారి ఇద్దరున్నారు. సంసారి అనే భార్యాభర్తలు మగవాడికి ఒకటే భార్య, ఒక ఆడదానికి ఒకటే భర్త. ఇది మన సాంప్రదాయం. సన్యాసి కానీ సంసారి కానీ పుణ్యం చేసుకునేవాళ్ళే. ఈ పుణ్యం చేసుకోవడం పోయి పాపం చేయటం ఎక్కువైంది. పాపం ఏమవుతుంది? పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ఈమెను వదిలిపెట్టావు, ఇంకో అందంగా ఉంది ఆమెతో పోయినావు, ఈ పిల్లని వదిలిపెట్టావు, ఆమె ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది, నువ్వు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు, ఈ పిల్లలు అనాథలైపోతున్నారు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దేవతా పూజలు చేసినా ఈ పాపం దేశానికి, ప్రపంచానికి మొత్తానికి పట్టుకుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం దైవ చింతన కలిగిన దేశం భారతదేశం. ఏ మతస్థులైనా సరే ఆ మతరీత్యా దేవుణ్ణి నమ్ముతున్నారు. అట్లాంటిది పోయింది. ఇప్పుడైనా ఒకటే చెబుతున్నా, ఎవరైనా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అన్నం పెట్టండి, వృద్ధాశ్రమాలు పాలు చేయబాకండి. భార్యని హింస పెట్టి పరస్త్రీ వ్యామోహాన్ని పోబాకండి. నిత్యం నీ మతరీత్యా నీ దేవుణ్ణి 1 గంటైనా ప్రార్థించండి. ఇది చేసిన మర్నాడు అందరం బాగుంటాం. ఇటువంటి లోపం రావటం వల్ల మన ప్రపంచం మొత్తం దేశాల్లో వరదలు వచ్చి మరి బిల్డింగులు పడిపోయి జనాలు చచ్చిపోయి చాలా బాధాకరంగా ఉంది. మొన్న ఆ సెప్టెంబర్ 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. దీనివల్ల కూడా అరిష్టం వస్తుంది. శని వక్రించాడు. శని వక్రించినందువల్ల కూడా చాలా సమస్యలు వచ్చినాయి. శని కుజులు సమసప్తకంలో ఉండటం వల్ల కూడా చాలా బాధలు వచ్చినాయి. ఇది కాకుండా కుజకేతువులు కలిసి ఉండటం వల్ల, కుజకేతువుల వల్ల కూడా చాలా బాధలు వచ్చినాయి. ముందైనా మనం బాగుండాలి అంటే నేను చెప్పిన విధంగా ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మరి ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించండి. తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇట్లా ఉండండి. అందరూ బాగుంటుంది. స్వస్తి.